గురుకులంలో గొడ్డు కారం మాడిన కిచిడి పెట్టి సంపూర్ణమే, లేకపోతే ఇప్పటికే సంపుతూరు అయిపోయింది, మొత్తం అందరిని చంపేశారు, పీడ పోతుంది. మీరేమో దున్నపోతులు లెక్క ప్రతి మీటింగ్ కాడికి చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు, ఫిష్ ఫ్రైలు తెప్పించుకుంటా, మీరేమో రాజభోగాలు అనుభవించుకుంటా మన పిల్లల్ని మాత్రం ఇట్లా చంపేస్తూ ఉన్నారు. కారం పెడతారా అనే పిల్లలకి? గతి లేనివాడు అసలు ఇంత ఏదైనా కూర అనిపించుకుంటాడా, ఇంట్లో చేపించుకుంటాడా? మరి ఇంత అధ్వానమా ప్రభుత్వం? ఇంత లక్షల కోట్ల బడ్జెట్ల పోరగాళ్ళకు పెట్టేది గొడ్డు కారమా? ఏంది ఇది? ఒక్కొక్కల గురుకులాల తిండి, ఈ తిండి తినే కదా దవాఖానలో పడతా ఉన్నారు, ఈ తిండి తినే కదా నాశనం చేసుకుంటా ఉన్నారు అలా భవిష్యత్తుని. మీ పిల్లలకి ఇట్లే తింటున్నారా? నాయకులను అడుగుతా ఉన్నా, సర్పంచ్ కాడికించి 50 లక్షల కార్లు తిరుగుతుండే ఈ రాష్ట్రంలో. ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యేకు 100 ఎకరాలు ఉంటాయి. రాష్ట్రం నాశనం అవుతుంది, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, రాష్ట్రం ఖరాబ్ అయిపోతుంది. కానీ నాయకులు మాత్రం కోట్లకు ఎదుగుతారు. ఎట్లా ఎదుగుతున్నారు చెప్పురి? ఎందుకు మీరు అప్పుల పాలైతలేరు? మీరు ఎందుకు మంచిగా అవుతున్నారు? ఎవరిని పొట్ట కొడతా ఉన్నారు, ఎవరిని నాశనం పడతా ఉన్నారు మీరు? ఎలా ఈ ఆవేదన అంతా ఈ పిల్లల తల్లిదండ్రులది, నాదనుకునేరు. నేను ఆ వేవ్ లెంత్ మీకు తెలవాలని చెప్తా ఉన్నా. ఈ తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. మా పిల్లలకి ఈ తిండి పెడుతురు సారు, ఎట్లా బతుకుమంటారు సారు? ఆ పోరగాడు మన ఇంటికాడు ఉన్నా కూడా నేను ఏదన్నా ఒకటి అండి పెట్టుకుంది, కానీ గిట్లాంటి తిండి తింటేవాడు ఉంటాడు అవ్వగా చిన్న పిల్లగాని మీద గిట్లనా? అందుకే కదా దవాఖానాలో పడి ఆ విషము, ఆ పురుగులు అన్నమా అదంతా తిని సస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. గతి లేకుండా మేము అడకచ్చన్న పెట్టుకుంటాం మా పిల్లలకి, కానీ చదువు కోసానికి పంపిస్తే గిదెం తిండి సార్ అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తే ప్రభుత్వం చెప్పాలి. ఇక ఈడికెళ్ళి 3వ వార్త, ఉన్న ఇల్లు కూల్చుకున్నాక ఇందిరమ్మ ఇల్లు లేదన్నారు. అయిపోయినా ఇచ్చుకపోయినా తీసుకొచ్చి ఆయన రోడ్డు మీద వాడేస్తారా? నడింట్లో తీసుకొచ్చి బజార్లో వాడేస్తారుగా. మొదలు చెప్పి సావచ్చు కదా, తగలడచ్చు కదా. అరే నీకు ఇల్లు రాదు, అర్హత లేదు, గతంలో ఇది వచ్చింది అది వచ్చింది, ఏదో చెప్పి సావచ్చు కదా. మొదలట ఇగో నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ధృవీకరణ పత్రం ఇచ్చి ఎవడు ఇమ్మన్నాడు అని ఏమనాలో కూడా తెలుస్తలేదు తెలుసా? ఎవరికన్నా ప్రభుత్వము ఏదన్నా ఒక పత్రం ఇస్తే దాన్ని నమ్ముతాం, దాన్ని పట్టుకొని ఏడుస్తాం, అదే అనుకొని నమ్ముతాం. అప్రూవల్ లెటర్ ఇచ్చిన తర్వాత, ఆయనకి అలాట్మెంట్ లెటర్ ఇచ్చినాక ఇలా లేదు అని చెప్తే మళ్ళీ ఇల్లు కూల్చుకున్నాక ఏడా ఉండమంటావు ఆయన చెప్పురి? బతుకు నడి రోడ్డు మీద చేసిరు కదా ఆయనది, నడి బజార్లో వేసిరు కదా మీరు ఇచ్చే ఇల్లు ఏందో. కానీ లాస్ట్కి ఇగో ఇచ్చి తీరా ఇప్పుడు మంజూరు కాలేదంటూ మొండి చేయి చూపించి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో తమ రేకుల ఇంటిని కులగొట్టుకొని కొత్త ఇంటి కోసం బేస్మెంట్ కూడా వేసుకున్న అనిత శేఖర్ దంపతులు ఇప్పుడు దిక్కు తోచక కన్నీటి పర్యంతం అవుతున్నారంటూ ఎట్లున్నారా? పాపం గెలను చూస్తారన్న గోస అనిపిస్తలేదా అన్న? పైసలు ఉన్నోనికే నా అన్ని దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని ఉన్నోనికే పెడతారా? గిట్ల ఎట్లున్నారా వాళ్ళు? పాపం మళ్ళీ చూస్తే గోస అనిపిస్తలేదా? ఆ రేకుల ఇల్లు కూడా కూలగొట్టుకొని ఇలా ఏదో 4 పిల్లర్లు వేసుకొని ఏదన్నా చిన్నగా కట్టుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే ఇచ్చిన ఇల్లు కూడా ఇప్పుడు రాదని చెప్తే వాళ్ళని ఆడుకోమంటారు చెప్పురి? ఇదేనా మీ ప్రభుత్వం? ఇదేనా మీరు ఇచ్చేదిగా పేదలకి? పేదల పక్షాన నిలబడతాం, పేదల కోసానికి మాట్లాడతాం, పేదల అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పే మీ దొంగ నాయకులు, దొంగ హామీలతో బలైనటువంటి కుటుంబాలని ఆదుకునే దిక్కవడు. నేనేమంటున్నా, నా రిక్వెస్ట్ ఏంటిదంటే నిజంగా డబ్బులు ఉన్నోనికి మీరు 100 దోషిపెట్టుర్రి, అడ్డం పడతలేము, నాశనం చేస్తుర్రు చేసుకోర్రి, కానీ పేదోని మాత్రం చంపకుర్రి. ఇది నా రిక్వెస్ట్. ఉన్నోనికి మీరు ఎన్ని పెడుతుర్రు, ఎన్ని రకాలుగా పెడుతుర్రు, ఏం చేస్తుర్రో చేసుకోండి, కానీ గతి లేనోడిని చంపకుండ్రి, బాధ పెట్టకుండ్రి, వస్తుందని నమ్ముకున్నాక రోడ్డు మీద పడేయకుండ్రి అని అలా నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్.